కృష్ణమోహన్ రెడ్డి ఎవరి కింద పనిచేస్తాడు పిఏగా అనేది అందరికీ తెలుసు. ఏ 31ని 32ని కూడా పట్టుకునే పరిస్థితి ఉన్న సిట్ అధికారులు ఎందుకు పట్టుకోలేదో మీరు గమనించండి. గోవిందప్ప బాలాజీ గారిని ఎందుకు అరెస్ట్ చేశారు? ఆయనేమో ఆంధ్రాలో తిరుగుతూ తచ్చట్లాడుతున్నాడా? ఎక్కడో కర్ణాటక మైసూర్‌లోని ఒక ఫారెస్ట్ ఏరియా, ఎంత పెద్ద ఫారెస్ట్ ఏరియా అంటే 9కే అధికారులు చేతులెత్తేసారు. ఇక్కడ చీకటొచ్చేసిందని. అంటే కాకులు దూరని కారడివి, చీమలు దూరని చిట్టడివి. అటువంటి ప్రదేశంలో ఉన్న గోవిందప్ప బాలాజీని అరెస్ట్ చేయడానికి గల బలమైన కారణం అతను అతని వల్లే సాధ్యమవుతది. అతనే నిజం చెప్పగలుగుతాడనేది కాదండి. హ్మ్. నిజానిజాలు సిట్ అధికారులకు తెలుసు. అప్రూవర్‌గా మారిపోయారు అని చాలా మంది అంటుంటే నాకు ఆశ్చర్యం అవుతది. అదేంటి ఒప్పుకోనని చెప్పావు కదా! లోపలికెళ్ళి ఎందుకు అప్రూవర్‌గా మారిపోయావు అని ఎవరు అడిగితే కాదు, ఎవరు మారారు అప్రూవర్గా? అప్రూవర్‌గా గోవిందప్ప బాలాజీ మారిపోయాడనే విషయాన్ని ఒక 2, 3 రోజుల్లో తెలుస్తదేమో. అలా తెలిసేటప్పుడు ఏం చెప్తాడు? కేవలం అతను చెప్పేది నాకు రాజ్ కసిరెడ్డి గారు తెలుసు. హ్మ్. నేను డబ్బులు ట్రాన్సాక్షన్ తీసుకెళ్ళాను. తీసుకెళ్ళి ఎవరికిచ్చినావు? ఈ మూటలు ఎక్కడికెళ్ళియి అనేది తెలిస్తే వాడు దొంగే. ఎక్కడికి పంపించాడనేది తలకిందులుగా తపస్సు చేసినా, ఉతికి ఆరేసి దండ మీదేసినా గౌరవ్ గోవిందప్ప బాలాజీ గారు నోరు విప్పరు. ఇంకా ముందుకెళ్తే ఆయన ఆరోగ్య పరిస్థితి బాగలేదు. అతని మానసిక పరిస్థితి కూడా బాగలేదని ఒక మెడికల్ సర్టిఫికేట్ తీసుకువచ్చే అవకాశం ఉంటది. సార్ చిన్న చిన్న అంటే అంత నేరగాళ్లే ఈజీగా అట్లా కాదు, అంత ఈజీగా తప్పించేసుకోవచ్చా? ఇన్ని వేల కోట్లు వేసేసి నాకు మానసిక సార్ పరిస్థితి బాగాలేదు, నన్ను ఎర్రగడ్డలో పడేయండి అంత ఈజీగా తప్పించుకోవచ్చా? సార్ 100% సార్ మీరు గమనిస్తే ఈడీ అధికారులు, సిబిఐ అధికారులు చేయాల్సిన పని డబ్బు ఇన్వాల్వ్ అయితే సిట్ అధికారానికి కొంత పరిధే ఉంటది. కొంత పరిధి దాటి సిట్ చేయలేదు. మరి ఈడీ వచ్చేస్తే ఇంకా ఈజీగా దొరికిపోతారు రఘుదర్ రజనీ గారు. గతంలో ఏదైతే కల్వకుట్ల కవిత గారిని, అవును. కేజ్రీవాల్ గారిని, మనీష్ సిసోడియాని అరెస్ట్ చేశారని మీరు అనుకుంటారు. కానీ ఈడీ అన్ని రాష్ట్రాలకి వెళ్ళగలుగుతది. కానీ బీహార్ లాంటి రాష్ట్రానికి వెళ్ళలేదేమో. బీహార్ అంటే వాళ్ళు కూడా తల్లేలాగున్నారు. ఇప్పుడు మేము చక్కగా ప్రజాస్వామ్యంలో ఉన్నామంటారు. గతంలో ఉండే బీహార్ లాగా కొన్ని కొన్ని ఏరియాలకు వెళ్ళరండి. కానీ ఆంధ్ర రాష్ట్రంలో వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసులో ఈడీ అధికారి గాంధీ అనే ఒక హానెస్ట్ ఆఫీసర్ ఉన్నారండి. ఆయన ఎవరైతే ఫోన్ భారతి గారికి ఫస్ట్ కాల్ వెళ్ళింది కాబట్టి భారతి గారిని విచారణకి పిలవాలి అని ఒక నోటీస్ ఇష్యూ చేశారండి. అవును. తర్వాత గల్లంతు 2019, 24 ప్రభుత్వం మారిపోయింది. ఎంత గొప్ప హానెస్ట్ అయినటువంటి ఈడీ అధికారి గాంధీ గారి మీదకి పంపించింది ఎవరినో తెలుసండి? వీధి రౌడీలను కాదు, మర్డర్ చేసిన వాళ్ళం కాదు. మళ్ళీ ఈడీ అధికారులనే పంపించి గాంధీ గారిని అస్తవ్యస్తం చేసేసి రామ్ సింగ్ గారు అని పాపం సిబిఐలో నెంబర్ 1 హానెస్ట్ ఆఫీసర్, ఆయన మీద కేసులు పెట్టి ఆంధ్ర రాష్ట్రంలో అల్లర్లు చేసి చంపించేస్తామంటూ జీబును వెనక్కి పంపించారు. ఆంధ్ర రాష్ట్రం ఇంత దారుణంగా ఉంటే గతంలో ఉండే బీహార్ లాగా తలపిస్తుందండి. ఇప్పుడు మీరు ఇది పట్టుకోలేరా రజనీ గారు, అది పట్టుకోలేరా రజనీ గారు అంటే సిట్ అధికారికి పరిధే కొంత ఉంటది. మరి ఏం కాదు చేయగలుగుతారు కాదు ఇప్పుడు? కాదు నాకు అర్థం కావట్లేదు రజనీ గారు. వచ్చింది మీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మారు, ఇప్పుడు మీరు విద్యాసాగర్ గారు బీజేపీ, మీరు కూటమి ప్రభుత్వం ఉన్నారు. సిట్టికి పవర్, నేను లాస్ట్ ఒక డిబేట్ కంక్లూడ్ చేసేటప్పుడు అన్నా, ముఖ్యమంత్రి చేతుల్లో అధికారం లేదా? ఇప్పుడు సిట్టికి పవర్ ఎంత ఇవ్వాలి, ఎలాంటి స్పెషల్ ఆఫీసర్స్ పెట్టాలి, ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోవచ్చు కదా. సరే కాసేపు సిబిఐ ఈడీలను పక్కన పెడదాం. ఈడీ ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. ఇంత క్యాష్ ట్రాన్సాక్షన్ జరిగి, ఇందులో లాండరింగ్లు జరిగి, ఆఫ్రికాలో కూడా ఇక్కడి నుంచి ఎవరో వెళ్ళి అక్కడ మొత్తం మ్యాటర్ అంతా ఇది చేస్తున్నప్పుడు. కానీ మీరే చెప్పండి ఎందుకని చేయలేకపోతున్నారు? అలాగే ధనుంజయ రెడ్డి విషయంలో ఇందాక మీరు పట్టుకోలేరా అంటే, మరి వాళ్ళు 20 రోజులు అజ్ఞాతంలో ఉన్నారని నేను అనుకుంటున్నా. వాళ్ళు మొత్తం మీద అజ్ఞాతం వీడు బయటకు వచ్చారు, ఇప్పుడు విచారణకు వెళ్తున్నారు, తర్వాత అరెస్ట్ అవుతారు. ఇది కాకుండా ఇంకేమైనా జరుగుతుందో దీని వెనకాల? సార్ 100% వీళ్ళిద్దరు ఎక్కడున్నారో తెలిసినా కూడా వదిలే పరిస్థితి. ఎందుకంటే వీళ్ళు హైలీ ప్రొఫెషనల్ క్రిమినల్స్ కాబట్టి తెలీదు, చూడలేదు, మేము మర్చిపోయామని చెప్తారు. కానీ ఇతన్ని ఎందుకు లొంగిపోయే అవకాశం ఉందంటే 3 నెలలు ఇతని కాల్ రికార్డు మన సిట్ అధికారుల దగ్గర ఉంది. 15 రోజులు వీళ్ళింటికి పేపర్ ఓడు వెళ్ళాడా, పాల ప్యాకెట్ ఓడు వెళ్ళాడా, ప్రతిదీ ఎంక్వైరీ ఉంది. అతను రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయేలాగా వారి కుటుంబ సభ్యులైనటువంటి చాలా మంది బినామీలు ఎవరైతే ఉన్నారో 5 లక్షలు కూడా అకౌంట్ లో లేని వాడి దగ్గర 5,000 కోట్లు దాకా వెళ్ళిపోయిన పరిస్థితి. ఈ డబ్బంతా మూటలు మూటలు అనే పిచ్చి మాటలు ఎందుకు మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లా. అసలు మూటలు మూటలు డబ్బులు అసలు ఒక్క ఎలక్షన్ ముందు తప్ప ఎప్పుడు డబ్బులు మూటలు మీరు ఎక్కడ చూడరండి. అంత అవసరం ఎక్కడా లేదు. ఎట్లా ఓపెన్ గా తీసుకెళ్లారు మీరు మరి? అకౌంట్ మరి కాదు ఎందుకు రాసే పత్రికలు? ఇప్పుడు రాజకేశరెడ్డి ఆఫీస్కి వెళ్ళి గోవిందప్ప ఆయన కారులోనే ఆ మూటలన్నీ పెట్టించుకుంటే, ఆయన వెళ్ళి ఆ మూటలు ఎక్కడ దించాలో అక్కడ దించి అక్కడి నుంచి కంటైనర్లో వెళ్ళి, ఇది కాదా స్టోరీ? సార్ స్టోరీ ఇదే అనుకోండి. అంత చెప్పినోడు ఆ మూటలు కంటైనర్ ఎక్కడ తీసుకెళ్లాడో చెప్పాలి కదా. ఉతికి ఆరేసినా చెప్పడు. చెప్పాలి మరి. ఆఖరికి ఆ మూటలు ఉన్నాయో లేదో చెప్పడు. సార్ ఇక్కడ ఇంకొకటి విషయం